గురువుగారు, మా భార్య భర్త ఇద్దరు పెళ్లి చేసుకొని హ్యాపీగా పిల్లలతో సుఖంగా గడుపుతున్నారు. కానీ ఏమవుతుందంటే ఆ భార్యకి కానీ ఆ భర్తకు కానీ వేరే వాళ్ళ మీద మనసు పడటం అనేది ఎక్కువగా జరుగుతుంది. అవును చాలా చూసుకున్నట్లయితే హత్యలు చేస్తున్నారు. అవునవును భర్తని హత్య చేయడం, పిల్లల్ని హత్య చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. అవును వీటన్నిటికీ మూల కారణం ఈ అక్రమ సంబంధాలే. అవును అసలు మరి ఇవి రాకుండా ఉండాలంటే ఏమైనా చేయగలమా మనం? లేదు అంటే ఇవి వచ్చాక వీటిని గుర్తించి ఆ మనిషిని క్లియర్ చేసేలాగా ఏమైనా చేయొచ్చా మనం? మంచి క్వశ్చన్ అమ్మా, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి కాలంలో ఇందాక మీరు చెప్పినట్టుగానే వారు మనసుకు నచ్చినటువంటి తప్పుని తెలిసి కూడా ఆ తప్పు కోసం ఎంత దూరానికైనా వెళ్ళి కూడా ఎటువంటి అన్యాయానికి, అక్రమానికి, పాపానికి కూడా పాలు తాగేటటువంటి పరిస్థితులు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. కానీ సహజంగా ఈ వివాహేతర సంబంధాలు అనేవి అన్నీ కూడా మేము చాలామందిని మమ్మల్ని వచ్చి కలిసినటువంటి వారు, చాలామంది మా దగ్గర చెప్పించుకునేటటువంటి వారు, చాలామంది సమస్యతో వచ్చినటువంటి వాళ్ళు ప్రతిరోజు కొంతమందిని మేము ఎవరెవరైతే ఎంతమంది అయితే మా దగ్గరకు వస్తుంటారో ఆ ఉన్నటువంటి వారిలో ప్రధానంగా మేము మేజర్గా సమస్యని ఐడెంటిఫై చేసేదే ఎక్కువ శాతం ఈ సమస్య. ఈ సమస్యలో స్త్రీకి మధ్య, పురుషులు అంటే భార్యాభర్తల ఇరువురు మధ్య కొంతమంది ఈ సమాజంలో జీవిస్తున్నటువంటి దాంట్లో మనం ఏమిటంటే ఒక స్త్రీ సహజంగా ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఎవరితోనైనా మంచిగా మాట్లాడితే అందులో వక్ర బుద్ధి కలిగినటువంటి వారు వారితో లేనిపోయినటువంటి స్నేహం కలుపుకొని వారి మీద చిన్నగా లేనిపోయినటువంటి ప్రేమాభిమానం చూపిస్తూ స్నేహం చేస్తూనే వారి బలహీనత ఏమిటో, బలం ఏమిటో కనుక్కొని ఆ బలహీనతని వారు అనువుగా మార్చుకొని వారిని వారి వైపు తిప్పుకొని పూర్తిగా వారి మనసుని కుటుంబం మీద, పిల్లల మీద, భర్త మీద లేకోకుండా అటువంటి రాంగ్ త్రోలో తీసుకెళ్ళి వారు కేవలం ఒక పైచాచిక సుఖం కోసము, వారి యొక్క కామ క్రోధము కోసము ఇలాగ వారిని సైడ్ ట్రాక్ చేసి, ఇప్పుడు ఎదుటి వారిని వారు దగ్గర తీసుకున్నారు అంటే వారి నుంచి డబ్బు సహాయము, లేదంటే వారి నుంచి వేరే రకమైనటువంటి శారీరక బంధము, వారి నుంచి ఏదైనా మనం ఒక వస్తువు పరంగాను ఏదైనా కొన్ని విషయాలు హెల్ప్ఫుల్ అవుతుందంటేనే మ్యాక్సిమం 90% అలాంటి కొంతమంది గోతిగాడ నక్కల్లా ఎదురు చూసి వారిని అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఈ ప్రేమలో పడినటువంటి వారిలో కొంతమందికి నేను చెప్పే అంశం ఏంటంటే సమస్యల్లో పడుతున్నప్పుడు వారికి అర్థం కాదు ఇది సమస్య, రేపు ఏం జరుగుతుంది, రేపు ఇలాంటి బాధ నేను పడాల్సిన పరిస్థితి వస్తుందా అనేది వాళ్ళు గ్రహించలేరు. ఎందుకంటే కొంతమంది కాస్త అమాయకత్వమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఎదుటివారు చూపియంగానే అది వ్యామోహమా లేకపోతే మతమా అనేది కూడా అర్థం కాకోకుండా అది నిజమైన ప్రేమే అనుకొని బిడ్డలు ఉన్నా లేకపోయినా, భర్త ఉన్నా లేకపోయినా ఆ వ్యక్తి నాతో ఉంటే చాలు అనుకునేటువంటి స్త్రీలలో కానీ మహానుభావులు కొంతమంది ప్రబుద్ధులు పురుషుల్లో అయితే మాత్రం ఇటు ఇంట్లో భార్య ఉన్నా కూడా ఇద్దరు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడతాము, తర్వాత ఏరియా వాళ్ళతో ఫోన్లు చేయటము, తర్వాత ఎక్కడైనా ఆఫీస్కి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, లేకపోతే ఎవరైనా వచ్చి సహాయం అడిగినా, బంధువులైనా మిత్రులైనా కూడా అది వారికి ఒక ఎలాగైతే మనిషి ఊపిరి పీల్చకపోతే ఉండలేమో ఆ మాదిరిగా వాళ్ళకి కాస్త ఎవరో ఒకరితో మాట్లాడకపోతే ఉండలేనట్టుగా. దానికి తోడు ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ ఏదైతే కొన్ని యాప్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, ఈ ఫోన్లు వచ్చిన కాంచి మనిషిని మనం మనసులో చెప్పాలనుకున్నది కూడా ఆ ఫోన్లో వాళ్ళు ఇచ్చే మెసేజ్ని వారికే వాట్సాప్ చేసి మరి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పేటటువంటి పరిస్థితులు జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నాలలో ఇందులో కావాలని అవతల భార్య భర్తని అంటే భర్త భార్య మీద నుంచి ప్రేమ తోలిపోయి వేరే స్త్రీ వైపు వెళ్తున్నాడంటే అది వ్యామోహము, వేరే విచిత్రమైన అక్రమ బంధం ఉంటే తిరిగి రావచ్చు, తిరిగి వస్తున్నాం మన దగ్గరికి. కానీ అలా కాకుండా వారిని వదిలిపెట్టలేనటువంటి విధంగా అంటే కొన్ని చేయకూడనటువంటి పెట్టకూడని పదార్థాలు పెట్టినప్పుడు, చేయకూడనటువంటి ప్రక్రియలు వారి మీద చేసినప్పుడు, తర్వాత అలాగే వారికి ఏదన్నా చెప్పకూడనటువంటిది చెప్పి కొన్ని చెడు ప్రభావాలకు సంబంధించినటువంటి పూజ ప్రభావాలు చేసినప్పుడు కూడా ఆ ఇంట్లో స్త్రీకైనా, భర్తకైనా, భార్యకైనా పిల్లల మీద సరిగ్గా మనసు ఉండదు, భర్త మీద సరిగ్గా మనసు ఉండదు. ఇది కుటుంబము, సమాజము, సంసారము, ఈ జీవనం మీద సాగించుకోవాలనేటువంటి ఆలోచన తాపత్రయం ఉండదు. చివరికి ఎవరికి వారు సంబంధం లేకుండా కుటుంబము చిల్లాకల్లం అయిపోయి ఒకరికి మధ్య ఒకరికి కూడా పూర్తిగా తెరబాట్లు అయ్యేటటువంటి ప్రయత్నాలని చాలా నేను చూస్తున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయమ్మా. కాబట్టి అటువంటి సంబంధించినటువంటి సమస్యలలో ఇవేవి కూడా జాతకాలతో ముడిపెట్టేవి 10%. అంటే జాతక లోపం వల్ల జరిగేవి, ఈ సమయంలో ఈ రాశి కలిగిన వారికి, ఈ నక్షత్రం కలిగిన వారికి ఈ జాతకంలో ఈ గ్రహస్థితి బాగోలేక ఇలా సమస్యలు పడాల్సి ఉంటుందనేది
దీన్ని మనం ఐడెంటిఫై చేసే 10%, కానీ 90% మేజర్గా ఏంటంటే వాళ్ళ అట్రాక్షన్ వల్ల, చేసే స్నేహాల వలన, వ్యక్తిగతంగా పర్సనల్ ప్రాబ్లమ్స్ బయటకు చెప్పుకోలేని కొన్ని మైనస్ల వలన వేరే వాళ్ళతో స్నేహాలు చేస్తూనే ఒక్కొక్కసారి మరిదనో, బామర్దనో, అన్ననో, తమ్ముడనో, ఫ్రెండ్ అనో చేస్తూనే ఆ సంబంధం, ఆ స్నేహం వేరే రాంగ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవటము. అలా కనెక్ట్ అయినటువంటి దాంట్లో ఆ కాస్త సంతోషం కోసం వాళ్ళు చేసిన అప్పటికప్పుడు చెడు ప్రభావాల కోసము కుటుంబం మీద, ఎవరి మీద ఇంట్రెస్ట్ లేకోకుండా ఇల్లు వదిలిపెట్టిపోయే వాళ్ళు కొంతమంది, ఇంట్లో భర్త ఉన్నా కూడా వద్దని పోయేవాళ్ళు కొంతమంది, పిల్లలు రామ్మా అని పిలిచినా, పిల్లలు రానా అని పిలిచిన సంబంధం లేకుండా పోయేవాళ్ళు కొంతమంది, ఇంకా పురుషుల్లో అయితే మద్యపానానికి అలవాటు పడి, పూర్తిగా చెడు వ్యసనాలకు అలవాటుపడి, ఉన్నకాడికి అప్పులు చేసి, అప్పులు సమస్యల్లో పడి, కుటుంబంలో భార్య ఎంత చెప్పినా కానీ ఆడే తెలివిగలలాగా పట్టించుకొని వదిలిపెట్టేయటము, ఈ ప్రేమ, ఈ మదపిచ్చి, ఈ కామక్రోధ ప్రభావంలో పడిన తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా పేరు కోల్పోవాల్సి వస్తుంది, స్త్రీ అయిన పురుషుడైనా. తర్వాత తెలివిని కోల్పోవాల్సి వస్తుంది, ఆరోగ్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది, మనస్థితి, మనుగడని కోల్పోయి చివరికి అన్నీ దూరం అయిపోయిన తర్వాత దేనికోసమైతే మనం పాకులాడతామో అది కూడా దూరం అయిపోయిన తర్వాత ఎందుక ఈ ఎదవ జీవితం అనేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా మనలో కంట్రోల్ లేకపోవటము, మనం ఎంత జాగ్రత్త నడవాలో తెలియకపోవటము, మన వెనకాల పిల్లలు ఏంటి, మన కుటుంబం ఏంటి, మన సమాజంలో ఎలా జీవిస్తున్నాం అనే దాన్ని సరిగ్గా కొద్దిగా దానికి సంబంధించిన మెచ్యూరిటీ అర్థం కాకపోవటము, ఏదైనా మనసు కనిపించిన వెంటనే ముందు నిర్ణయం తీసుకుంటున్నామే కానీ ముందు నిర్ణయం తీసుకునేటప్పుడు మనం వెనక ఎవరు ఉన్నారని తిరిగి ఆలోచించలేనటువంటి ప్రయత్నాల వలన కూడా జరుగుతూ ఉన్నాయి. ఇందులోనే కొంతమంది మరుగుమందని, ప్రేమలని, వశీకరణాలని, వాళ్ళని వశపరుచుకోవటం అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ గురువు ద్వారా, ఇక్కడ ఈ గురువు ద్వారాగా, మంత్రికుడి దగ్గర, మాయలోడి దగ్గర ఇలా లేనిపోయినవన్నీ కూడా చేసి ఎవరికి వారు సమస్యలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి సమస్యలు కలిగిన వారికి నేను చెప్పేటటువంటి మేజర్ విషయం ఏంటంటే, ఈ సమస్యతో మనం బాధపడుతున్నప్పుడు టైం ఎక్కువగా వేస్ట్ చేయకూడదు. మన చేతుల్లోంచి చేజారిపోయే పరిస్థితి జరుగుతుంది. పూర్తిగా నాశనం అయిన తర్వాత మనం ఎంత బాధపడ్డా దానికి ఉపయోగం ఉండదు. కాబట్టి కొంత ముందస్తుగానే తెలుసుకొని దాన్ని మీరు తప్పకుండా, ఈ సమస్య మనకు జరుగుతుంది, ఈ ప్రక్రియలో ఇప్పుడు భర్త ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండేవాడు, భార్య ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండేవాళ్ళు, ఎలా మాట్లాడుతున్నారు, ఏ తీరులో పోతున్నారో మనకు తెలిసిపోతుంది. అలా తెలుస్తున్నప్పుడు సమస్య మన చేదాడుతుందన్నప్పుడు కూడా మూర్ఖత్వంగా ఇంకా ఏదే రకమైనటువంటి కొట్లాటలతో, కోపాలతో పెంచుకోకూడదు. తెలివితోనే, మాయతోనే చేయాలి. అలాగే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా మీరు వచ్చి సంప్రదించగలిగినట్టుగైతే ఎత్తులు పై ఎత్తుగడతో, అంటే తాడిదన్నవాడు ఒకడు ఉంటే తలదన్నవాడు ఎలా ఉంటాడో అలాగా దానికి సంబంధించిన తగు ప్రయత్నంతో కూడా తప్పకుండా శాశ్వత పరిష్కారం కూడా చేయడానికి వీలు పడుతుందమ్మా.